అంటే డయాగ్రాండ్ వాడితే మనం మెడిసిన్స్ వాడడం తగ్గించొచ్చు. మనం తగ్గించకూడదు. డాక్టర్లు తగ్గించే అవకాశం డాక్టర్లకి అంటే మనం షుగర్ ఇస్తాం. కంట్రోల్ అవుతుంది ఇది ఖచ్చితంగా. వాడిన తర్వాత. ఎందుకంటే ఈ ప్రోటీన్ వల్ల మజిల్ మాస్ పెరిగితే షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో 5 సోర్సెస్ మీరు చూసినారంటే వే, కెసిన్ సోయా, బ్రౌన్ రైస్, గ్రీన్ పీ. ఈ 5 సోర్సెస్ నుంచి ప్రోటీన్ ఉంటుంది. డయాగ్రాండ్ అనేది ఒక బ్యాలెన్స్డ్ డయాబెటిక్ సప్లిమెంట్. దీన్ని వాడుకుంటూ పోతే శరీరాన్ని డయాబెటీస్ ని ఎదుర్కొనే రేంజ్ కి తీసుకుపోవడం ద్వారా డాక్టర్సే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ తగ్గిస్తారు, డోసెస్ తగ్గిస్తారు, వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. వాటికి పెట్టే డబ్బులు ఏదో డయాగ్రాండ్ కి పెట్టుకొని న్యాచురల్ గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ తో ఎలాంటి ఇష్యూస్ లేకుండా డయాబెటీస్ ఉన్న వాళ్ళు లైఫ్ లీడ్ చేయొచ్చు. సుబ్రహ్మణ్యం గారు, డయాగ్రాండ్ వాడడానికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? అంటే ఏ ఏజ్ పేషెంట్స్ వాడాలి? ఒక 18 ఇయర్స్ పైన ఎవరైనా తీసుకోవచ్చు మేడం. అంటే అంత సన్న వయసు ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్, వాళ్ళకి అవసరం లేదు యాక్చువల్గా. ఒకవైపు రెగ్యులర్ ఫుడ్ తీసుకుంటూ మెడిసిన్స్ వాడుతూ డయాగ్రాండ్ వాడవచ్చు, తీసుకోవాలి. అయితే దీన్ని ఎలా వాడాలి? దీంట్లో మామూలుగా వచ్చేసి రోజుకు 2 సార్లు తీసుకోవాలండి. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి తీసుకోవాలి. మార్నింగ్ వచ్చి 2 లెవెల్డ్ స్కూప్ పౌడరు 120 ml వాటర్ కానీ మిల్క్లో కానీ కలుపుకోవాలన్నమాట. ఒక బ్రేక్ఫాస్ట్ ముందర ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes బిఫోర్ తీసుకుంటే రోజుకు 2 సార్లు తీసుకోవాలి. ఒక పూట తీసుకునేదానికి 50 రూపాయలు ఖర్చు అవుతుంది. 2 పూటలు తీసుకునేదానికి 100 రూపీస్ ఖర్చు అవుతుంది. సో ఒక మంత్లో వచ్చేసి 3000 రూపీస్ ఖర్చు అయ్యేదానికి అవకాశం ఉంది.